హాయ్ ఫ్రెండ్స్, ఇది OnePlus 9RT. ఇది ప్రాబ్లం ఏంటంటే మనకి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ అయితే మనకి పూర్తిగా అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. న్యూ బ్యాక్ ప్యానల్ అయితే మనం వేయడం జరుగుతుంది. మనం ఓల్డ్ చూడొచ్చు, బ్యాక్ గ్లాస్ అనేది పూర్తిగా అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. మోడల్ అయితే చూపిస్తే ఒకసారి సెట్టింగ్స్లోకి వచ్చి మెయిన్ సెట్టింగ్స్లోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా అబౌట్ డివైస్ చూడవచ్చు, డివైస్ నేమ్ మీకు అయితే జూమ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, డివైస్ నేమ్లో OnePlus 9RT 5G. నెక్స్ట్ ఇంక మీకు మోడల్ కూడా అయితే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు, మోడల్ MT2111. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న ఈ మోడల్ అనేది అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మనం అయితే బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మొబైల్ అనేది అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లోయర్ అయితే మనం అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లోయర్ టెంపరేచర్ అయితే 200 అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ గ్లాస్ వస్తుంది కాబట్టి మనకి టెంపరేచర్ అనేది అయితే కొంచెం 200 అయితే మెయింటైన్ చేయాలి. ఒక్కొక్క బ్లోయర్ అయితే 250 కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీ బ్లోయర్ బట్టి అయితే మీరు టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసి అయితే మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు హీటర్ ఉంటే హీటర్ మీద కూడా దాని మీద మీరు జస్ట్ 1 minute ఉంచితే మీకు టోటల్ బాడీ మొత్తం అంతా హీట్ అవుతుంది. అలా కూడా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే స్లోగా అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. అదే ప్లాస్టిక్ది వస్తే మీకు టెంపరేచర్ అనేది 170 వరకు అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. 170, 180 వరకు. అంతే మించి మీరు ఎక్కువ టెంపరేచర్ పెడితే ఏమవుతుందంటే మీకు ప్లాస్టిక్ వస్తుంది కదా బ్యాక్ ప్యానల్ అనేది, ఆ ప్యానల్ అనేది మీకు మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే టెంపరేచర్ అనేది అది ఎంతైతే ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే మనకి మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంక బెండ్ కూడా అవుతుంది. అదొకటి మీరు గమనించుకొని మీరు టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బ్యాక్ ప్యానల్ అనేది అయితే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది. మనకి కొంచెం హీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్ సైడ్ అయితే కొద్దిగా గ్లూ అనేది ఎక్కువగా ఉంది. ఇది చూసారు కదా, మనకి పూర్తిగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంక క్లీనింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే క్లీనింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. క్లీనింగ్లో ఏమవుతుందంటే మీకు చిన్న చిన్న స్మాల్ గ్లాస్ పీసెస్ అనేవి ఉండిపోతాయి. ఆ ఏరియాలో ఏమవుతుందంటే మీకు న్యూ బ్యాక్ ప్యానల్ వేసినప్పుడు మనకి బ్యాక్ గ్లాసు ఆ స్మాల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనకి ప్యానల్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రాకపోవడం, గ్యాప్స్ రావడం అటువంటివి అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించుకొని ఆ స్మాల్ పీసెస్ లేకుండా అయితే పూర్తిగా అయితే నీట్గా అనేది క్లీన్ చేసుకోండి. ఎందుకంటే క్లీనింగ్ అయితే మీకు టైం అయితే ఎక్కువైతే పడుతుంది. బట్ మీకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఆ బ్యాక్ ప్యానల్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. మనకి స్మాల్ గ్లూ లేకుండా పూర్తిగా అయితే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, మెయిన్ గ్లాస్ పీసెస్ అనేవి ఉంటాయి, స్మాల్ పీసెస్ అనేవి అవన్నీ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇదైతే న్యూ బ్యాక్ ప్యానల్. చూడొచ్చు, న్యూ అండ్ ఓల్డ్ బ్యాక్ ప్యానల్కి మీకు డిఫరెన్స్ అయితే మీకు ఎక్కడైతే డిఫరెన్స్ అనేది ఉండదు, సేమ్ టు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇన్సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఫిట్టింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం దీనికి ఉన్న స్టిక్కర్స్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు, 1 by 1 అయితే స్టిక్కర్స్ అన్నీ అయితే రిమూవ్ చేస్తున్నా. ఈ గ్లూ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. ఈ గ్లూ స్టిక్కర్స్ ఏమవుతాయంటే ఫ్రెండ్స్ మనకి స్టిక్ చేయొచ్చు, బట్ మళ్ళీ మీకు కొద్ది రోజులు అయ్యాక మీకు గ్లూ అనేది అయితే మనకి ఆటోమేటిక్గా బ్యాక్ ప్యానల్ అనేది వదిలేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే మనం మళ్ళీ ఎక్స్ట్రా గ్లూ అనేది వేసి అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. కంపెనీ కూడా ఇచ్చింది అయితే గ్లూ అనేది అంత స్ట్రాంగ్ అయితే ఉండట్లేదు. సపోజ్ మీకు ఫ్రేమ్ కొద్దిగా బెండ్ ఉన్నా అది ఆ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం పూర్తిగా అనేది బ్యాక్ ప్యానల్ అనేది గ్యాప్ వచ్చేయడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అది మీరు బ్యాక్ ప్యానల్ వేసే ముందు ఒకసారి ఫ్రేమ్ బెండ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు బ్యాక్ ప్యానల్ ఫిట్ చేసినప్పుడు మీకు ఫ్రేమ్ బెండ్ ఉంటే మీకు ఎంత వేసినా కానీ ఆ బెండ్ గ్యాప్ అనేది అలాగే ఉంటుంది. అప్పుడు మీరు కస్టమర్కి చెప్పొచ్చు ఫోన్ బెండ్ ఉందని చెప్పి, దానివల్ల అయితే రావడం జరిగిందని చెప్పొచ్చు. చూసారు కదా, మనమైతే దీనికైతే ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది బ్యాక్ ప్యానల్ అనేది. నెక్స్ట్ ఇంక చూసుకోవచ్చు ఓల్డ్ బ్యాక్ ప్యానల్, నెక్స్ట్ ఇంక న్యూ బ్యాక్ ప్యానల్కి తేడా అయితే మనకి ఎక్కడ అయితే ఉండదు, సేమ్ టు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే గ్లాస్ కాబట్టి మీకు గమ్మున అయితే బ్రేక్ అవుతుంది. ఒరిజినల్ అయినా బ్రేక్ అవుతుంది, డూప్లికేట్ అంటే ఇంకా ఫాస్ట్గా బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయితే చేయడం జరిగింది, బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
పర్ఫెక్ట్గా అయితే మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది. రబ్బర్స్ వేసి జస్ట్ 1 అవర్ ఉంచితే మీకు గ్లూ అనేది అయితే డ్రై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఇక్కడతో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూ అండ్ లేటెస్ట్ మోడల్స్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.